హలో, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు వసూరామ్ వ్లాగ్స్. ఈరోజు మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటంటే నేను రొయ్యలు తీసుకొని ఇదిగోండి ఆగిలేసి పెట్టా. చిన్న చిన్న రొయ్యలు అవే దొరికినాయి ఈరోజు. సో ఆగిలేసి పెట్టిన రొయ్యల్ని కర్రీ చేస్తున్నా. ఇంకా నవరాత్రులు ఎలా చేసుకున్నారండి? అందరూ బాగా చేసుకున్నారా? నవరాత్రులు అన్ని రోజులు నాన్ వెజ్ మనం తినం కదా. నవరాత్రుల తర్వాత వచ్చిన సండే ఇది. సో మళ్ళీ ఒక 10-15 డేస్, 10 డేస్ కూడా లేదనుకుంటా, ఉందిలే. 10 డేస్ తర్వాత మళ్ళీ మనకి కార్తీక మాసాలు మొదలవుతాయి కదా. సో అందరూ కార్తీక మాసం పూజలు అవి ఇవి అని మొదలు పెట్టేస్తాం మళ్ళీ. అప్పుడు కూడా స్ట్రిక్ట్గా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు చాలామంది. నేనైతే తిననండి. మరి పిల్లలు మారం చేస్తే వాళ్ళని బయట తినమని చెప్తాను, కానీ నేనైతే వండను ఇంట్లో. మీలో ఎంతమంది నాన్ వెజ్ తినరు కార్తీక మాసంలో? కమెంట్ చేయండి. కర్రీలోకి నేను ఇలా మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాను. ఇందులో చిన్న కొబ్బరి ముక్క, అల్లం వెల్లుల్లి, ఇంకా టమాటో, పచ్చిమిర్చి అన్నీ కలిపి ఇలా మిక్సీ కొట్టేశాను. ధనియాలు ఒక 2 స్పూన్స్ వేసి ఒకటే పేస్ట్ చేసేసాను అన్నమాట. సో ఈ పేస్ట్ వేసి నేను కర్రీ చేస్తాను. ముందుగా కొంచెం ఆనియన్స్ బాగా బ్రౌన్గా అయిపోతే నేను ఆ పేస్ట్ వేసేసి ఆగిలేసుకున్న రొయ్యలు ఇందులో వేస్తాను అన్నమాట. ఒక 2 స్పూన్స్ కర్రీకి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నా. ఆనియన్స్ బాగా చక్క బ్రౌన్గా ఫ్రై అయిపోయినాయి. సో ఇందులోనే నేను మసాలాను అది వేసేస్తాను. దేనికి దానికి సపరేట్గా కాకుండా ఇట్లా ఒకటే పేస్ట్ చేసేసాను అనమాట. ఇలా కూడా బాగుంటుంది కర్రీ, చాలా బాగుంటుంది ఇలా చేస్తే. అయితే ఇది వేసేయాలి అంటే ముందు ఖచ్చితంగా రొయ్యలు ఆగిలేసిన రొయ్యలు మాత్రమే చేసుకోవాలి. నేను ఆగిలేసాను కాబట్టి రొయ్యలు, అందుకే ఇలా చేస్తున్నా. ఈ మసాలా పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత అప్పుడు నేను రొయ్యలు యాడ్ చేస్తాను. మీరు ఎన్ని రకాలుగా చేస్తారండి రొయ్యలు కర్రీ? ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా చేసుకుంటారు కదా. నేను అప్పుడు నా మూడ్ని బట్టి రకరకాలుగా చేస్తూ ఉంటాను. ఇంతకుముందు కూడా ఒక ప్రాన్స్ కర్రీ విత్ ఎగ్స్ పెట్టాను. అది ఒక విధంగా చేశాను, ఇది ఒక విధంగా చేస్తున్నా. సో ఇది బాగా వేగిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్. పచ్చివాసన పోయింది, బాగా డ్రైగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ ఆగిలేసి పెట్టుకున్న రొయ్యలన్నీ వేసేస్తున్నా. నేను ఇందులో కొద్దిగా జీడిపప్పు కూడా వేసాను, టేస్ట్ బాగుంటుందని. ఆ మసాలా పేస్ట్లో ఒక 4-5 హోల్ జీడిపప్పు ఉంటుంది కదా, అది కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కొంచెం వేగిందాక సిమ్లో పెట్టి వేయించుకుని నెక్స్ట్ ప్రాసెస్. ఇప్పుడు కొద్దిగా కారం, ఇందాక కారం యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసాను, అడుగంటుతున్నాను. ఒక 2 స్పూన్స్ కారం, కారం ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం ఒక 10 మినిట్స్ పాటు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే, ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకుంటే తర్వాత మసాలాలు మళ్ళీ వేసుకోవచ్చు. ఆయిల్ ఇలా సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను మధ్యలో మిస్ చేశాను వీడియో. స్ప్రింగ్ ఆనియన్స్
జస్ట్ ఇప్పుడు ఒక 5 మినిట్స్లో కట్టేస్తాను. ఇంకా ఉడికిపోతుంది, ఆయిల్ సపరేట్ అవ్వబోతుంది అన్నప్పుడు అప్పుడు కట్ చేసి వేసాను అనమాట ఈ స్ప్రింగ్ ఆనియన్స్. తర్వాత ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా గరం మసాలా వేసేసి హాఫ్ స్పూన్ వేసాను గరం మసాలా వేసేసి ఇంకా కట్టేస్తాను. ఒకసారి కలపెట్టేసి ఈ వేడికే ఈ ఉల్లిబొందు మగ్గిపోతుంది. ఇలా మధ్యలో వేయటం వల్ల ఏంటంటే కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుంది అండ్ దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో శాంతం పోకుండా ఉంటాయి అన్నమాట. అందుకని నేను ఎప్పుడు ఇలా చివర్లో కొద్దిగా కట్ చేసి వేస్తాను. ముందు వేసినా సరే చివర్లో కొంచెం కట్ చేసి వేస్తా. ఇంకా తయారైపోయింది, ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, రొయ్యల కూర రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.